అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో ఉండే సత్సంబంధాలు, దౌత్య సంబంధాలు, వీటి గురించి ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ దాని మీద మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందామని. భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో పుట్టినందుకు గాను ప్రస్తుతం ఒక అమ్మాయి లండన్లో పనిచేస్తోంది. తనేమో జపాన్ వెళ్తూ ట్రాన్సిట్ దీని కింద చైనాలో ఆగడానికి 24 hours లెస్ అయితే అసలు అక్కడ ఏం పర్మిషన్ అవి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఎప్పుడైతే షీ ల్యాండెడ్ ఇన్ చైనా, బికాజ్ ఆ అమ్మాయి అరుణాచల్ ప్రదేశ్లో పుట్టింది కదా అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు నువ్వు చైనా పాస్పోర్ట్ తీసుకోవాలి ఇదంతా చేసి ఒక 18 గంటలు చాలా బాధలను పెట్టారు. దానికి ఇక్కడ మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు చైనా వాళ్ళతో ఇది చేసి మాట్లాడి దాన్ని ఇచ్చేసి అసలు ఇట్లా చైనా వాళ్ళు మళ్ళీ కొత్త వింతలు పోకడలతో అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం అని చెప్పడానికి అసలు ఇది సరైన విధానం అవునా కాదా? దీని మీద కొంచెం విశదీకరణ. చైనా పూర్తిగా నమ్మదగిన దేశం కాదు అనేది ప్రతి తడవా తెలియజేస్తూనే ఉన్నారు. ఇక ఏదో చైనాతో మన సంబంధాలు బాగుపడతాయి, దాన్ని ముందుకు తీసుకుపోవాలి అని చూడటం అనవసరమని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే నెహ్రూ గారి టైంలో హిందీ చీనీ భాయ్ భాయ్ అన్నాడు, బ్యాండూకి వెళ్ళాడు, పంచశీల్ అన్నాడు. ఇంత జరిగిన తర్వాత సడన్గా వచ్చేసి యుద్ధం చేసి ఆక్యుపై చేసి అప్పుడు అరుణాచల్ దాకా కూడా వచ్చారు. అరుణాచల్లో తవాంగ్ గివాంగ్ ఏరియానంతా ఆక్యుపై చేసేసుకొని మళ్ళీ అఫ్కోర్స్ వాలంటరీగా వెనక్కి వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఎప్పుడు చూసినా కానీ కాస్త నార్మలైజ్ అవుతున్నాయి రిలేషన్స్ అనుకునేటప్పటికీ ఏదో ఒకటి తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నారు. అంటే లాంగ్ రన్లో వీళ్లకు పక్కన ఉన్న నైబర్లీ దేశాలతో, పొరుగు దేశాలతో సరిగ్గా ఉండటం అనేటటువంటి విధానం చేతయ్యేటట్లేదు. ఎందుకంటే వీళ్ళకు ప్రాబ్లం మనతోనే కాదు, వీళ్ళకు ప్రాబ్లం జపాన్తో ఉన్నది, వీళ్ళకు ప్రాబ్లము వియత్నాంతో ఉంది, మనతో ఉంది. వీళ్ళకి ఎవరికైనా మంచి రిలేషన్షిప్ వీళ్ళకు ఉన్నది అంటే అది పాకిస్తాన్తోనే. మళ్ళీ పాకిస్తాన్లో ఉన్న బెలూచిస్తానీస్ వీళ్ళని లైక్ చేయరు, మిగిలిన వాళ్ళు లైక్ చేయరు. ఓన్లీ పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మాత్రమే వీళ్ళను లైక్ చేస్తూ ఉన్నట్టు ఉన్నది. ట్రంప్ కొద్దిగా భారతదేశాన్ని టార్గెట్ చేయటం మొదలుపెట్టినప్పుడు చాలామంది ఇంక్లూడింగ్ నేను కూడా అనుకున్నాను, ఇక ఇది వదిలేసి ఏదో రకంగా బార్డర్ను సెటిల్ చేసుకొని ఇండియా, రష్యా, చైనా ఒక్కటం అయితే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన అయితే చాలామందికి వచ్చింది. దానిలో భాగంగానే ఆ షాంఘై కాన్ఫరెన్స్ దానికి ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు వెళ్ళటం, అక్కడ కొంత బాన్హమీ వీళ్ళ మధ్య ఒప్పించటం, ఎవరు చైనా జీసింగ్ అండ్ పుటిను, నరేంద్ర మోడీ, కొంత ఇది ఏమైనా ముందుకు పోతుందా అనేటటువంటి ఆశ చాలామందిలో ఉండేది. ఆ ఆశను మొత్తం ఈ ఒక్క ఇన్సిడెంట్తో తుంచేశారు. బేసిక్గా ఇప్పుడు రెచ్చగొట్టడం, కెలకటం అంటారే, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈరోజు చైనా చేసింది. అమ్మాయి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ మందిలోనే ఉన్నది, ఇక్కడ చదువుకున్నది, పెరిగింది, ఇండియన్ పాస్పోర్ట్ మీద పోతూ ఉంది. ఇప్పుడు దాన్ని అంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా? కావాలని చేయదలుచుకుంటే తప్పితే. సో ఇప్పుడు ఐ థింక్ ఇంకా వాళ్ళతో రికన్సీలియేషన్ అనేటటువంటిది పెద్దగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బట్ మిలిటరీగా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉన్నది. న్యూక్లియర్ వదిలేయండి, న్యూక్లియర్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ. మనకేదో కొంత డిటరెన్స్ ఉంది, మనకన్నా వాడు చాలా ముందున్నాడు. అట్లీస్ట్ కన్వెన్షనల్స్ ఏదైనా ఒక యుద్ధం అంటూ జరిగితే ఆగగలిగే స్టేజ్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. అయితే తప్పకుండా ఈరోజు అవుపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఏ రోజైనా కానీ వీడు మెలికబెట్టొచ్చు, ఇష్యూస్ను మళ్ళా తోడుతూ ఉండొచ్చు. దెన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ మీద మనం
స్ట్రాంగ్ ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్ళు అపీస్మెంట్ పాలసీ ఒకటి మనం చైనా విషయంలో అనుసంధిస్తున్నాం. ఆ అపీస్మెంట్ వల్లనే టిబెట్ పోయింది. ఆ అపీస్మెంట్ వల్లనే ప్రతి మాటకు దూకుడుగా ఉంటూ ఉన్నారు. సో అపీస్మెంట్ పాలసీని తీసేసి, ఇంతకుముందు కోర్స్ టిబెట్ వాళ్ళదేనని నెహ్రూ చెప్పాడు, వాజ్పేయి కూడా పోయి చెప్పొచ్చాడు అక్కడ. దానిని మనం రివర్స్ చేసుకొని టిబెట్ అనెక్సేషన్ను అంగీకరించమనేటటువంటి ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోగలమా? అట్లాగే తైవాన్ మీద కూడా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోగలిగితే, ఎందుకంటే ఆల్రెడీ జపాన్ తీసుకుంది దాని మీద, జపాన్ తైవాన్ మీద. రేపు వాడు యుద్ధం చేస్తాడు, ఆక్యుపై చేస్తాడు, అది వేరే విషయం. బట్ ఒక స్టాండ్ యాజ్ ఎ నేషన్ తీసుకోకపోతే ఇది వీక్నెస్గా అనుకునేటటువంటి అవకాశం ఉన్నది చైనా. ఒకటి పెద్ద దురదృష్టం ఏంటంటే, ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ఈ ఇష్యూస్ నుంచి నెమ్మదిగా బయటకు వెళ్ళిపోతున్నది. ఇన్ఫ్యాక్ట్ బైడెనే నయం అనిపిస్తున్నాడు. బైడెన్ టైంలోనే క్వాడ్ ఒక మేజర్ ఇష్యూ కింద ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా ఒక కూటమి కింద టు కంటైన్ చైనా ఒక ఇది మనం ఆలోచించటం జరిగింది. ఇప్పుడు అది కూడా లేదు. వీడు అసలు క్వాడ్ అసలు అవసరం లేదన్న రకంలో బిహేవ్ చేస్తున్నాడు ఎవరు, ట్రంప్. విచ్ మీన్స్ ట్రంప్ను వదిలేసైనా ఇది క్వాడ్ కాకపోయినా ట్రాడ్ అయినా చేసుకొని, ట్రైలేటర్లు అయినా చేసుకొని ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ కూటమిగా దగ్గరకు రావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. మనమే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఏ దేశం కూడా చైనాను పెద్దగా అభిమానించరు, నమ్మరు. సో దీంట్లో మనం కొంత సౌత్ కొరియాను, వియత్నాంను వీళ్ళను కూడా కలుపుకొని ముందుకెళ్ళగలిగితే, బట్ చైనా షుడ్ నాట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. చైనా షుడ్ నాట్, ఇంతకాలం చైనా ఈజ్ టేకింగ్ అస్ ఫర్ గ్రాంటెడ్. అది లేకుండా ఎట్లా చేయాలి అనే దానికి ఒక స్ట్రాటజీ అయితే అవసరం చాలా ఈరోజు మనకు అవుపిస్తూ ఉన్నది. కన్వెన్షనల్ యుద్ధంలో ఎవడు గెలవలేడు, కాబట్టి మనం ఏం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. వాడు మన వాళ్ళు 4 చోట్ల వేస్తే మనం 5 చోట్ల వేయగలం, అదేం పెద్ద ఇష్యూ కాదు. బట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి దానికి. న్యూక్లియర్ ఎడిదిరిగే రాదు కాబట్టి అది వదిలేసేయటమే, దాని మీద పెద్దగా మనం ఆలోచించాలి. చైనాతో న్యూక్లియర్ ఇష్యూ ఏమి ఉండదు, న్యూక్లియర్గా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సుపీరియర్. సో ఇది కొంత స్ట్రెంగ్త్ చూపెట్టకుండా వీక్నెస్తో మనం కనుక ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం చైనా మనల్ని ఇది చాలా అన్వాంటెడ్ ప్రొవోకేటివ్ యాక్షన్ ఫ్రమ్ చైనా. స్ట్రాంగ్గా మనం దీనికి సమాధానం చెప్పాలి. ఇదే ఆపర్చునిటీగా తీసుకొని తైవాన్ మీద, టిబెట్ మీద మన విధానాన్ని మార్చుకొని వాళ్ళ ప్లేస్ షో చేయకపోతే ఈ అపీస్మెంట్ చైనాతో భవిష్యత్తులో ఇంకా ప్రాబ్లమ్స్కు దారి చేసేటువంటి, అంటే రికన్సిలియేటరీ అప్రోచ్ కాకుండా అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అప్రోచ్తోనే పోవాలి. మొన్నటి దాకా నేను కూడా అనుకున్నాను రికన్సిలియేషన్ చేసుకోవాలి, బట్ ఇటువంటి యాటిట్యూడ్ వాళ్ళు చూపెడుతున్నప్పుడు రికన్సిలియేషన్ ఇస్ నాట్. మంచి విషయం చెప్పారని చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో అనేది. నమస్కారం.